నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. మన మన్నెంపల్లి గ్రామ ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, నా తోటి అత్తలకు, అందరి కుటుంబ సభ్యులందరికీ, యువకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి గత 35-40 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ఆనాడు నుంచి వెళ్ళి మొట్టమొదటిసారిగా నేను సర్పంచ్గా పోటీ చేసి మరి ఆనాడు గుర్తింపుగా నాకు చిలక గుర్తు వచ్చిండే. అప్పుడు కొంతమంది నేను కన్మాలు ఉండే ఆ టైంలో వీరెవరు అనుకుంటా నీకు గెలిపిస్తామని చెప్పినటువంటి సందర్భాలు మరి అదే మొదలు పెట్టుకొని ఆనాడు నుంచి వెళ్ళి ఆ 35 సంవత్సరాలు ఇప్పటిదాకా ఆనాడు ఓడిపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ పోటీ చేస్తే మరి ఎంపీటీసీగా, మా భార్య ఎంపీటీసీగా, నేను పొరల్ల సింగల్ చైర్మన్గా మరి ఎంపీపీగా చేయడం జరిగింది. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు, ఎన్నో రకాల అవసరం వస్తువులు సంబంధించినటువంటి పథకాలు గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, మనం ఇక్కడ గ్రామానికి మా మంత్రి గారు, మా పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు, మీ గ్రామానికి పేరుండే కార్యక్రమం ఏది ఉంటుందంటే మా ఊరికి సబ్సిడీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆనాడు ఆరపల్లి మోహన్ ఎమ్మెల్యే గారు ఉండే, అయితే వాళ్ళిద్దరి సహకారంతో మరి అది సబ్సిడీని మంజూరు చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము సుతా ఎంపీగా ఉన్నాం, సింగిల్ విండో చైర్మన్గా ఉన్నాం. అయినా తెలంగాణ ఉద్యమం కోసమే మేము రాజీనామా సుతా చేసినాం. సంవత్సరం ముందే 2 పదవులకు రాజీనామా చేసి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా మరి తెలంగాణ కావాలన్న విధానంతో మేము రాజీనామా చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ వచ్చింది. ఆ సందర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కొట్లాడుతూనే వచ్చిందని చెప్పి ప్రజలు గుడ్డిగా నమ్మి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు. ఆ 2 టర్ములు ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఏం జరగలే. ఓన్లీ ప్రాజెక్టు పేరున వాళ్ళు ప్రభుత్వాన్ని మొత్తం లోబడ్జెట్ చేసి ప్రజలను ఎవరికి సహాయ సహకారాలు అంచలే. ప్రభుత్వం చుట్టూ గ్రామాలలో ఎక్కడితో డెవలప్ కాలే. దాన్ని గమనించినటువంటి ప్రజలు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గ్రహించాలి. ఎందుకంటే ఎంపీపీ అయిన సందర్భంలో మరి సబ్సిడీ మంజూరు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ ఎంపీపీ ఉండగా ఇక్కడ నీటి ఎదురు ఉన్నప్పుడు మరి అక్కడ ఒక మన్నెంపల్లి ఒక ట్యాంకీ, మరి పోగులపల్లి ఒక ట్యాంకీ చూద్దా మా సర్పంచ్ గారు మేము ఇద్దరం కలిసి ఆ 2 మన్నెంపల్లి గ్రామ ప్రజలందరూ గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే నేను రాజకీయం చేస్తున్నా, నిరుపేదలకు సాయం చేయాలని ఆలోచన కొద్ది చేస్తున్నా. వారందరూ గ్రహిస్తారు. నాకు ఎక్కువ సంబంధాలు అన్ని కులాలలో మనం అంటే ప్రేమ, మమకారం ఉన్నది, గౌరవం ఉన్నది. వాళ్ళ ఇళ్లలో పోయిన కూర్చుని కుటుంబ సభ్యులుగా కూర్చుండి వాళ్ళతో పాటు తింటూ ఉండేటువంటి వ్యక్తిని కనుక మరి నాకు అవకాశం వచ్చింది. 2 టర్ములు ఓడిపోయినా ఇది 3వసారి. వీళ్ళందరూ నన్ను ఆశ్రయించి గెలిపిస్తారనే ఉద్దేశం కొద్దీ నేను ఇలా పోటీ చేస్తున్నా. ఎక్కడికి పోయినా ఇళ్లల్లో వాళ్ళందరూ బిడ్డ నీకు నష్టం జరిగింది, మీకు గెలిపించుకుంటాం, పబ్లిక్ కోసం మీరు మీ సాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ
కోరుతున్నారు. దానిలో భాగంగానే మేము పోటీ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో పోటీ చేసే ముందు నేను ప్రతి దానిలోకి ఇంక్వైరీ వచ్చి ప్రతి ఇళ్ళకి పోయి మరి మిమ్మల్ని అందరూ సహకరిస్తారని నేను పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ఇవాళ మేము పోటీ చేస్తున్నాం కనుక వారందరూ నన్ను పెద్ద ఎత్తున ఆశ్రమిస్తారు. బ్యాట్ గుర్తు, ఎర్ర పేపరు, 3వ నంబరు. నన్ను ఎవరైతే బలపరిచినటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటేసి మీరు ఆలోచన చేసి మీ కుటుంబ సభ్యులతో చర్చ చేసి గ్రామాలలో చర్చ చేసుకొని మరి నా బ్యాట్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే మీ అందరికీ రుణపడి ఉంటా అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. మన్నెపల్లి గ్రామ ప్రజలకు మరి అందరికీ నమస్కారం. నేను గతంలో ఎంపీపీ చేసినప్పుడు అన్ని విధాల పథకాలు తెప్పించి అన్ని పనులు చేసినాం. మరి ఇప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా సుధగోని శారద లక్ష్మీనారాయణ గౌడ్. మరి బ్యాట్ గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. గ్రామ హాస్పిటల్ మరి మేము గెలిచినాక తప్పకుండా అది కంప్లీట్ చేపిస్తా. అట్లనే మళ్ళా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తానని చెప్తున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుధగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ బ్యాట్ గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించవలసిన విజ్ఞప్తి. మన్నెంపల్లి గ్రామంలో ప్రతి వాడ సీసీ రోడ్డు కానీ మరియు ఇందిరానగర్ కానీ పువ్వాగ్లపల్లె కానీ మట్టపల్లె కానీ చెంజార్ల కానీ మన రోడ్లన్నీ మంచిగా కావాలంటే అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే కవంపల్లి సత్తన్న గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎస్ఎల్ గౌడ్కి పొన్నం ప్రభాకర్కు కవంపల్లి సత్తన్నకున్న సాహిత్యంతో గ్రామాభివృద్ధి జరుగుతుంది తప్ప వేరే వారితో గ్రామాభివృద్ధి జరగదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నిదర్శనం నేను కాంగ్రెస్ ద్వారా గెలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి పనులు చేయలేకపోయినాం, బిల్లులు రాలేకపోయినాయి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం, మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, మీకోసం మీ అమూల్యమైన ఓటు ఆలోచించి బ్యాట్ గుర్తు లక్ష్మీనారాయణ గౌడ్ శారదా వదన గారిని గెలిపించడానికి గ్రామ ప్రజలకు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలకెళ్ళి మన్నెంపల్లి గ్రామానికి ఎన్నో సంబంధాలున్న లక్ష్మీనారాయణ గౌడ్ గారు సింగిల్ విండో చైర్మన్ గా, మాజీ ఎంపీపీగా శారదా గారు ఎన్నో పనులు చేపట్టినాయి. చెరువు కట్టలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు. మొన్ననే మన గ్రామంలోకి కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చి తెగి ఇబ్బంది జరిగితే అక్కడ కూడా సైడ్ డ్రైన్ కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏమి పనులు చేపట్టింది కాబట్టి వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గుడి అయినా, బడి అయినా, ఊరైనా, సంక్షేమ పథకాలైనా మన అభివృద్ధి కోరే నాయకుడు ఎవరైనా అంటే సుధగోని శారదా లక్ష్మీనారాయణ గౌడ్ గారు. వారిని గెలిపించినట్టయితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మరి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మరి ఏ పథకమైనా మనకు రావాలంటే ఇందిరా మిండ్లు రావాలన్నా, మన పిల్లలకు హాస్పిటల్లో పోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా డాక్టర్ కవంపల్లి సత్తన్నకు ఎమ్మెల్యే గారితో ఉన్న సాయత్వంతో, ఎమ్మెల్యే గారితో ఉన్న దగ్గర స్నేహంతో గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మన గ్రామానికి నిధులు ఇవ్వాలంటే స్థానికంగా సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ పెద్ద మనసుతో అఖండ మెజార్టీతో బ్యాట్ గుర్తును గెలిపించి శారదక్క గారిని సర్పంచ్ గా కూర్చోబెడతారని గ్రామ ప్రజలలో ఉన్న అక్కలు, అమ్మలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, స్నేహితులకు, ఎస్ఎల్ గౌన్ అభిమానులకు, ఎస్ఎల్ గౌన్ కుల సంఘాల నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓటు వృధా చేయకుండా బ్యాట్ గుర్తుకే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. బ్యాట్ గుర్తుకే మన ఓటు.